డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ, మీరు ఇంతవరకు మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలండి. అదేవిధంగా ఈరోజు ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన పాత సినిమాని మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రయాణంలో ఈరోజు మీకోసం మరొక ఆహ్, పాత సినిమా 'ఆనిముత్యం' లాంటి ఒక సినిమాని మీకు పరిచయం చేస్తున్నాం. సినిమా అనేది కేవలం కథలు చెప్పే మాధ్యమం కాదు. అది మనసుల మధురతను, భావోద్వేగాల పరవశతను తెలిపే తెరపై పులకరింపజేసే కళ. ప్రతి కథ వెనుక ఒక స్మృతి ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ వెనుక ఒక ప్రణాళిక అంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు వినబోయేటువంటి చిత్రం ఒక జీవిత స్పర్శ కలిగినటువంటి భావ ప్రవాహం. అదే 'దేవదాసు మళ్ళీ పుట్టాడు' 1978లో విడుదలైనటువంటి సినిమా. ఆ రోజుల్లో ఒక అద్భుతమైన మరియు ఒక గొప్ప విజయాన్ని సాధించినట్లుగా మనం చూడవచ్చు. 'దేవదాసు' తెలుగు సినీ చరిత్రలో ఒక గాథ, ఒక బాధ, ఒక భావం, ప్రేమలో విఫలమై మధ్యమంలో మునిగిపోయినటువంటి ఒక ప్రాణి కథ అనిపించినా, అది మనసు తడిపే ప్రేమ వేషం లేదా ప్రేమ ప్రయాణం. అలాంటి దేవదాసు కథ మరోసారి పునర్జన్మ పొందింది. ఈసారి 'దేవదాసు మళ్ళీ పుట్టాడు' రూపంలో 1978లో విడుదలైన ఈ చిత్రం పాత కథకు కొత్త దేహాన్నిచ్చింది. గత జీవితం స్మృతుల ద్వారా ప్రేమ అన్వేషణలో నడిచే కథ ఇది. జీవితం, మోసాలు, నమ్మకాలు, తిరుగుబాట్లు అన్నిటినీ ప్రేమలో కలిపిన చిత్రం ఇది. శతాబ్దాల్లో శబ్దాల్లో మౌనం, కన్నీళ్లలో మౌనావేశం, ప్రేమలో త్యాగం ఇవన్నీ కలిపిన భావ కవిత్వం అదే 'దేవదాసు మళ్ళీ పుట్టాడు'. మనసును తాకే ఒక వినూత్న ప్రయాణానికి మనమందరం ఇప్పుడు ప్రయాణం చేద్దాం. మరి ఈ సినిమాకి దక్కినటువంటి పురస్కారాలు మరియు ప్రత్యేక గుర్తింపులండి. ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం 1978 శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు 'దేవదాసు', శ్రీదేవి మరియు రాజా పాత్రకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని గెలుచుకున్నారు. దర్శకుడు శ్రీ దాసరి నారాయణరావుకు ప్రశంసలు. పునర్జన్మ ఇతివృత్తంతో ఒక క్లాసికల్ పాత్రను సమకాలీన ప్రేక్షకుల కోసం మళ్ళీ పునః సృష్టించడం ద్వారా దర్శకుడిగా శ్రీ దాసరి గారికి ప్రశంసలు లభించాయి. నేపథ్య కథనాలు మరియు అరుదైన విశేషాలు. 1953లో విడుదలైనటువంటి 'దేవదాసు' చిత్రానికి ఆధ్యాత్మిక కొనసాగింపుగా ఈ చిత్రం 1953లో విడుదలైన క్లాసిక్ 'దేవదాసు'కు ఆధునిక దృక్పథంతో పునర్జన్మ నేపథ్యంగా సీక్వెల్గా రూపొందించబడింది. పునర్జన్మ అంశాన్ని తెలుగు సినిమాలో విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన చిత్రం. ఆ కాలంలో పునర్జన్మ ఆధారిత ప్రేమ కథలు చాలా అరుదు. దాసరి గారు ఈ అంశాన్ని కథలో చక్కగా మలిచి ప్రేక్షకులను ఆలోచింపజేశారు. శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన వెటరన్ సంగీత దర్శకుడు శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారి పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేక సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్. కెఎస్ మణి గారు సినిమాటోగ్రఫీ, కెఎస్ బాబు గారు సంపాదన వలన చిత్రం 151 నిమిషాల నిడివిలో శిల్పాత్మకంగా సాగింది. నటీనటులు మరియు వారి పాత్రలు. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు 'దేవదాసు', శ్రీధర్ రాజా రెండోసారి 'దేవదాసు'గా నటించడం పునర్జన్మ ఇతివృత్తంలో. సావిత్రి అంటే పార్వతి స్మృతి పాత్ర. మొదటి 'దేవదాసు'లోను పార్వతి, ఈ చిత్రంలోనూ సూచనాత్మకంగా చూపబడింది. వాణిశ్రీ అంటే అరుణ్ గారు, చంద్రముఖి ద్విపాత్రాభినయం ద్వారా ప్రేమకు కొత్త కోణం. జయప్రద గారు అంటే శాంతి, కథలో మలుపు తెచ్చే కీలక పాత్ర. మోహన్ బాబు ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన సహాయ పాత్రతో ప్రారంభ దశలో కనిపిస్తాడు. రాజనాల గారు అంటే గంగరాజు గారు ప్రధాన ప్రతినాయకుడిగా. శ్రీ గుమ్మడి కాంతారావు గారు, అల్లు రామలింగయ్య గారు ఇతర పాత్రలు కథలో మద్దతుగా ప్రధాన పాత్రల్ని నడిపిన కీలక నటులు. శ్రీ కోడి రామకృష్ణ గారు అసిస్టెంట్ డైరెక్టర్. తరువాత అగ్రదర్శకుడిగా ఎదిగిన కోడి రామకృష్ణ గారి మొదటి దశల్లో భాగంగా పనిచేసిన అరుదైన చిత్రం ఇది. మరియు ఈ సినిమా గురించి తెలియనటువంటి విశేషాలు మరియు అరుదైన ముఖ్యాంశాలు.
ఇది తెలుగు సినిమాల్లో పునర్జన్మ ఇతివృత్తంతో వచ్చిన తొలి క్లాసిక్ ప్రేమ కథలలో ఒకటి. 'దేవదాసు' పాత్రలో శ్రీ ఏఎన్నార్ గారు రెండోసారి నటించడం ప్రేక్షకులకు ఆనందం కలిగించింది. అదే సమయంలో కొత్త తరానికి 'దేవదాసు' భావాన్ని పరిచయం చేసింది. చిత్రంలో పాటల రచనలో 3 ప్రముఖ గేయ రచయితలు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, వేటూరి గారు, దాసం గోపాలకృష్ణ గారు కలిసి పనిచేయటం అరుదైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది దర్శకుడు శ్రీ నారాయణరావు గారి అత్యుత్తమ ప్రయోగాత్మక సినిమాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. కోడి రామకృష్ణ గారు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ఆయన భవిష్యత్తు దర్శక జీవితానికి ఒక మైలురాయిగా నిలిచింది. పాత్రల పరిచయం: శ్రీధర్ రాజా అంటే దేవదాసు, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈయన చిత్ర కథానాయకుడు. ఇతని గత జన్మలో పేరు దేవదాసు. అందమైన విద్యావంతుడైన రాజకుమారుడు. జీవితంలో ప్రేమను కోల్పోయిన బాధతో మద్యం పాలై చనిపోతాడు. పునర్జన్మలో శ్రీధర్ రాజాగా పుడతాడు. గత జన్మ జ్ఞాపకాలతో తన ప్రేమను వెతుకుతూ ఉంటాడు. అరుణ అంటే చంద్రముఖి వాణిశ్రీ గారు. ఇతర జీవితంలో మ్, చంద్రముఖిగా ఉన్న ఆమె ఈ జన్మలో అరుణగా పుడుతుంది. సున్నితమైన హృదయంతో ప్రేమను గౌరవించగల నాయికి శ్రీధర్ జీవితంలో కీలకంగా మారుతుంది. చంద్రముఖి పాత్రను స్వతంత్రంగా పునర్నిర్మించిన తీరు ఈ చిత్రంలో ఆకట్టుకుంటుంది. శాంతి అంటే జయప్రద గారండి. శ్రీధర్ జీవితంలో మరొక మలుపు తెచ్చే వ్యక్తి. ప్రేమ మరియు నిస్వార్థత మధ్య తేడా ఏమిటో ఈ పాత్ర ద్వారా చూపబడుతుంది. పునర్జన్మ నేపథ్యంలో శాంతి పాత్ర భావోద్వేగాలకు మార్గదర్శిగా నిలుస్తుంది. మోహన్ అనగా మోహన్ బాబు గారు శ్రీధర్కు విరుద్ధంగా వ్యవహరించే పాత్ర. ప్రేమను స్వార్థంతో చూసే వ్యక్తి. ఇతని పాత్ర డ్యూయల్గా చూపిస్తుంది. నిజమైన ప్రేమను ముప్పు ఎలా వస్తుందో ఈ ఈ ఈ యొక్క క్యారెక్టర్ మనకి చెప్తుంది. గంగరాజు గారు అంటే రాజనాల్ గారండి. ఈయన ప్రతినాయకుడు. కథలో శ్రీధర్ ప్రేమకు అడ్డుపడే ఒక కీలక ప్రతిఘాతక పాత్ర. ప్రేమ పట్ల అతని దృక్పథం కథను మరింత ఉద్వేగభరితంగా మార్చుతుంది. శివయ్య అంటే గురు పాత్ర అండి. గుమ్మడి గారు శ్రీధర్కు మార్గదర్శకుడిగా ఉండే గొప్ప మానవీయ విలువలు కలిగినటువంటి పాత్ర. అతను శ్రీధర్ పునర్జన్మ విషయాన్ని తెలుసుకునే సమయంలో మానసిక మార్గనిర్దేశం చేస్తాడు. పార్వతి తల్లి అంటే నరసమ్మ. సావిత్రి అంటే గెస్ట్ రోల్ పాత్ర అండి. 1953 దేవదాస్ చిత్రంలోని పార్వతి పాత్రకి గుర్తుగా ఒక గౌరవప్రదమైన స్మృతి పాత్ర. ఈ పాత్ర భావోద్వేగాలను కలిగించేలా ఉంటుంది. సినిమా పాతతనానికి అనుబంధాన్ని కలిగిస్తుంది. వేదిక పాత్రలు, సహాయ పాత్రలు: కాంతారావు గారు గౌరవప్రద వ్యక్తిగా తండ్రి పాత్ర. అల్లు రామలింగయ్య గారు హాస్యానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పాత్ర. వారిని ఉమ్, లేదా వారికి మద్దతుగా అనేక నటినటులు కథా నిర్మాణానికి సహాయపడే వ్యక్తిత్వాలతో మరి ఈ సినిమాలో మనం చూడగలం. దేవదాసు మళ్ళీ పుట్టాడు 1978. మరి కథ సారాంశం అండి. చిత్రం ప్రారంభమవుతుంది ఒక అనూహ్యమైన కథతో. నాయకుడు శ్రీధర్ రాజా అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. శ్రీవల్లి అనే ఊరిలో పుట్టి పెరిగిన యువరాజు. ఇతని జీవితం చాలా సుఖంగా సాగుతున్నప్పటికీ అతడికి రాత్రిపూట అసహజ కలలు వస్తూ ఉంటాయి. ఓ నెమ్మది నొప్పితో కూడినటువంటి ప్రేమ కథ అతని మనసులో తలతల మెరిసిపోతూ ఉంటుంది. ఇతని మనసు గత జన్మ స్మృతులతో మెల్లగా నిండిపోతుంది. అతను తన కలలో కనిపించే మహిళ ఎవరు, తన జీవితంలో నిజంగా ఉన్నారా అనే ప్రశ్నలు అతన్ని తొక్కుతూ ఉంటాయి. అతడి తల్లిదండ్రులు ఇతని ప్రవర్తనలో మార్పును గమనించి కారణం తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పునర్జన్మ సూత్రం మరియు గత జన్మ కథ. ఇక్కడ నుంచే గత జన్మ కథలోకి ప్రవేశిస్తాం. దేవదాస్ అనే యువకుడు తన స్నేహితురాలు పార్వతిని అంటే సావిత్రి గారిని అమితంగా ప్రేమిస్తాడు. కానీ కుటుంబ పరిస్థితులు, సామాజిక అడ్డంకుల వలన వారు ఒక్కటవలేకపోతారు. దేవదాసు మద్యం, ఆత్మవిశ్వాసం కోల్పోయి బాధతో జీవితం విడిచి ఆ, మరి రోడ్ల పాలవుతాడు. ప్రస్తుతం పునర్జన్మత శ్రీధర్ రాజా తన కలల్లో కనిపించే అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహంతో తన స్వాంతన నలుగురిలో వ్యక్తీకరించకుండా బ్రతకసాగుతాడు. అతని జీవితంలో రెండు ముఖ్యమైన మహిళలు రెండు క్యారెక్టర్లు ప్రవేశిస్తాయి. అవి అరుణ్ గారు అంటే వాణిశ్రీ గారు. ప్రేమను
నిస్వార్థంగా చూడగల సున్నిత హృదయురాలు. శాంతి అంటే జయప్రద గారండి. శ్రీధర్‌ను నిజంగా ప్రేమించే అమాయకురాలు. ఇద్దరిలో ఒకరు అతడి గత జన్మతో సంబంధం ఉన్న వ్యక్తి అని అతడు భావిస్తాడు. అదే సమయంలో కథలోకి ప్రవేశిస్తాడు. గంగరాజు అంటే రాజనాల గారు అనే ప్రతినాయకుడు అతని ఆస్తి కోసం హ్మ్, మరి శ్రీధర్‌ను తొలగించాలనుకుంటాడు. కథా మలుపులు. శ్రీధర్ జీవితంలో చంద్రముఖి పాత్ర అంటే అరుణ ద్విపాత్రాభినయం కూడా కలిసిపోతుంది. శ్రీధర్ గత జన్మకు సంబంధించిన అనేక నిఘంటువులను గుర్తుల ద్వారా గుర్తించుతాడు. అతనికి గత జన్మ విషయమై స్పష్టత కలుగుతుంది. తాను దేవదాస్ అని ఇప్పుడే పునర్జన్మలో ప్రేమను మరలా పొందేందుకు తిరిగి పుట్టినవాడినని తెలుసుకుంటాడు. అతడు శాంతికి అసలు విషయం చెప్తాడు. కానీ ఆమె హృదయం బాధతో నిండుతుంది. అతడు అరుణ ప్రేమను అంగీకరిస్తాడా? తన గత జన్మ ప్రేమను నెరవేర్చగలడా? ముగింపు. చివరికి శ్రీధర్ తన గత జన్మ ప్రేమ పార్వతి అంటే అరుణని పూర్తిగా గుర్తించి ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. ఈ కథ ప్రేమను త్యాగంతో, పునర్జన్మ విశ్వాసంతో ఎలా గెలిపించుకోవచ్చో తెలియజేస్తుంది. కథ ముగింపులో గత జన్మలో విఫలమైన ప్రేమ కథ ఈ జన్మలో నెరవేరుతుంది. ప్రేమకు, నిస్వార్థానికి గల ప్రాధాన్యం చూపించబడుతుంది. శ్రీధర్ తన ప్రేమలో విజయవంతం అవుతాడు. కానీ అది ఒక త్యాగానికి మూల్యం చెల్లించిన ప్రేమగా నిలుస్తుంది. ఈ సినిమా యొక్క మూల సందేశం ఏమిటంటే, ఈ చిత్రం ప్రేమ అనేది శరీరానికి మాత్రమే కాదు కానీ ఆత్మకు సంబంధించిన విషయమని చెబుతోంది. నిజమైన ప్రేమ కాలానికి అతీతమని, అది ఒక జీవితంలో ముగిసిపోదని, మరొక జన్మలో నెరవేరే అవకాశం ఉంటుందని చిత్రం మనకి తెలియజేస్తూ ఉంటుంది. మరి ఈ సినిమాలో అనేక మరి సందర్భాలు అదేవిధంగా సీన్స్ ఉన్నాయండి. రకరకాల సీన్స్ వాటిని మనం చూద్దాం. మరి పునర్జన్మ మొదటి సంకేతం అంటే కలల ఆరంభం. శ్రీధర్ గారు అంటారు, "ఈ కలలు ఎందుకులా బాధిస్తున్నాయో అర్థం కావటం లేదు. ఎవరిది ఈ కన్నీటి నడక? ఎవరి కోసమో నా హృదయం తపిస్తుంది" అంటారు. మరి రెండవ సీన్‌లో గురువు వద్ద సందేహ నివృత్తి మరి శ్రీధర్ గారు చేసుకునే సందర్భం. "గురుదేవా! నాకు పునర్జన్మలోని క్షణాలు గుర్తొస్తున్నాయి. ఇది సాధ్యమేనా?" అని అంటారు. గుమ్మడి గారు అంటే గురువైనటువంటి గుమ్మడి గారు ఇలా అంటారు, "శ్రీధర, మనసులో లోతుగా ఉన్న గుర్తులు కొన్నిసార్లు గత జన్మల శేషాలే కావచ్చు. పునర్జన్మ నిజం అనిపించగలదు" అని అంటారు. మరొక సన్నివేశంలో అరుణను మొదటిసారిగా చూసే క్షణం శ్రీధర్ ఆశ్చర్యంతో ఇలా అంటాడు, "ఆ కళ్ళల్లో తెలియని గుర్తింపు ఉంది. నువ్వు నా జీవితంలో ముందే ఉన్నావేమో అన్న భావన కలుగుతుంది" అని అనటం మూడో సీన్‌లో. మరి నాలుగో సీన్‌లో మనం చూస్తే శాంతి ప్రేమను వ్యక్తపరచడం. శాంతి అంటే జయప్రద గారు అంటారు, "శ్రీధర్, నీ ప్రక్కన ఒక జీవితాంతం ఉండాలనిపిస్తోంది. నీ నవ్వు నాకు జీవిత ఆశ. నిన్ను కోల్పోతే నేను ఉండననే భావన కలుగుతుంది" అంటుంది. మరొక ఆహ్, మరి సన్నివేశంలో గత జన్మ స్మృతుల ప్రబలత. శ్రీధర్ ఆత్మవేదనతో ఇలా అంటాడు, "నా నిద్రలో నిద్ర లేదు. నా మౌనంలో చిలిపి పేరుంది పార్వతి" అంటాడు. "నన్ను వదిలిపోయిన ప్రేమ గాథ తిరిగి నా ముందుకొస్తుంది" అంటాం. మరొక సన్నివేశం గంగరాజు కుట్ర ప్రారంభం. గంగరాజు అంటే రాజనాల గారండి. శ్రీధర్‌ని ప్రేమలోను, ఆస్తిలోను ఓడించాలని అతనికి ప్రేమ లేదు, బాధే ఉంది. అదే నా శక్తి అంటాడు. మరొక సన్నివేశంలో అరుణ, శ్రీధర్ మధ్య భావోద్వేగ సంభాషణ. అరుణ అంటుంది, "నీ కళ్ళల్లో చూపే బాధ నాకు తెలియనిది కాదు. కానీ నేను నీ గతం కాదు శ్రీధర్. నీ భవిష్యత్తుని అవగలను తెలియదు" అంటుంది. శ్రీధర్ అంటాడు, "నువ్వు నా గతం, నా వర్తమానం, నా జీవితం" అనడం ఈ సన్నివేశంలో చూడవచ్చు. అదేవిధంగా మరొక సన్నివేశంలో చంద్రముఖి రూపంలో అరుణ జ్ఞాపకం తిరిగి రావటం. శ్రీధర్ అంటాడు గంభీరంగా, "నువ్వు చంద్రముఖివే. నా దేవదాసు కాలంలో నా జ్ఞాపకాల సాక్షివే. ఇప్పుడు నా జీవితం మళ్ళీ నీది అయినట్లే" అని అంటాడు. మరొక సందర్భంలో శాంతి త్యాగం అంటే శాంతి కన్నీళ్లతో, "నేను నిజంగా ప్రేమించాను శ్రీధర్. కానీ నీ మనసు ఆహ్, మరిద్దెంతో నిండిపోయింది. మరి నీ ప్రేమ నువ్వెవరితో పంచుకుంటావో నీ ఆశీర్వాదం నాకుంటుందా" అనడం మరొక సన్నివేశం. మరి ఒక సన్నివేశంలో శ్రీధర్, తల్లి మధ్య ఆత్మబలం. తల్లి అంటుంది, "నీ వెతకటం ప్రేమ కోసమా? లేక నీ అంతరాత్మ కోసమా?" అని అంటుంది తల్లి. శ్రీధర్ అంటాడు, "ఇది ప్రేమ కాదు అమ్మా. ఇది నా అపరిష్కృత గతం. నేను
పూర్తవ్వాలంటే దీన్ని పొందాల్సిందే అనటం మరొక సన్నివేశం. మరొక సన్నివేశంలో గంగరాజుపై పోరాటం. శ్రీధర్ ఆ సందర్భంలో ఇలా అంటాడు. రంగరాజు, ప్రేమని ఓ ఆటగా చూచావు. కానీ ప్రేమని గెలిసేవాడు మనసుతో గెలుస్తాడు. ముచ్చటలతో కాదనటం ఒక సన్నివేశం. మరొక సన్నివేశంలో ముగింపు దేవదాసు కథకు న్యాయం. అరుణ అంటుంది, ఇప్పుడు నన్ను ప్రేమించేది దేవదాసు కాదు శ్రీధర్. ఈ జన్మలో ప్రేమ ఓ జయం అయిందంటే అది నీ తపస్సుకి పురస్కారం అంటుంది. శ్రీధర్ అంటాడు, నీ ప్రేమ వల్లే నేను మళ్ళీ పుట్టాను అరుణ. ఇప్పుడు జీవితం పరిపూర్ణం అనడం మరి ముగింపుగా మనం చూడవచ్చు. 'దేవదాసు మళ్ళీ పుట్టాడు' అనే ఈ సినిమా 1978లో విడుదలై చివరి భాగంలో శ్రీధర్ రాజా తన కలలలో వచ్చే ముఖాలను, అనుభూతులను అర్థం చేసుకుంటాడు. అతడు గత జన్మలో దేవదాస్ అని తనంతట తానే గ్రహిస్తాడు. తన ప్రేమ, తపన, బాధ అన్నీ గత జన్మలో ప్రారంభమై ఈ జన్మలో కొనసాగుతున్నాయని తెలిసి గతం నుంచే ప్రయాణం మొదలైందని అర్థమవుతుంది. అరుణతో అతని బంధం ఆమె చంద్రముఖిగా పునః జన్మలో ఎదురవుతుందని తెలుసుకుని తన ప్రేమను మళ్ళీ పొందేందుకు ప్రయత్నిస్తాడు. శాంతి తన ప్రేమను త్యాగం చేస్తూ అతనికి నిజమైన ఆనందం దక్కాలని కోరుతుంది. చివరికి శ్రీధర్ తన ప్రేమను అర్థం చేసుకొని అరుణ ప్రేమను గెలుచుకుంటాడు. గత జన్మలో విఫలమైన ప్రేమ కథ ఈ జన్మలో విజయవంతం అవుతుంది. దేవదాసిగా మద్యంలో మునిగిపోయిన ఆత్మ శ్రీధర్గా పునర్జన్మ పొంది ప్రేమకు న్యాయం చేస్తుంది. మూల సందేశం ఏంటంటే ప్రేమ అనేది కాలానికి అతీతం. అది ఒక జన్మలో ముగిసిన మరొక జన్మలో నెరవేరవచ్చు. ప్రేమలో త్యాగం, నమ్మకం, తపస్సు ఉంటే అది ఎప్పటికైనా విజయం సాధిస్తుంది అనేది ఈ సినిమా యొక్క అంతరార్థం. దేవదాసు ఈ జన్మలో ఓడిపోలేదు, గెలిచాడు అనేది మరి మనం దీని యొక్క మూల సందేశంగా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు మరి అనేక కథలు మీరు వింటూ ఉన్నారు. మరి ఇంతవరకు సావధానంగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని మనఃపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.